హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది అనుకుందాం. మార్కెట్ ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్ ఓపెన్ అవుతే అందరి మైండ్ ఏముంటుందండి? ఈరోజు ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, టార్గెట్ ఎక్కడ బుక్ చేయాలి అనేది ఉంటుంది మైండ్లో. మార్కెట్ అనేది ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ మూవ్ అవుతూనే ఉంటుందండి. కానీ దీంట్లో తెలివైన ట్రేడర్స్ అంటే కొంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఏంటి, మార్కెట్‌ను ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. దీంట్లో సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుందని. ఇప్పుడు స్టీరింగ్, డ్రైవింగ్‌లో ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఎంత బ్యాలెన్స్ చేస్తున్నామో, అలాగే స్టాక్ మార్కెట్‌లో కూడా అంత పేషెన్స్, అంత ఇంపార్టెంట్ ఉంటదండి. ఎంట్రీ అందరికి కనిపిస్తది. అంటే ఎవరైనా ఎంట్రీ తీసుకోగలుగుతారు. ఎంట్రీ ఏముంది, సింపుల్‌గా తీసేసుకుంటాం. కానీ టార్గెట్ బుక్ చేయడం, ప్రాఫిట్ బుక్ చేయడమే ఇంపార్టెంట్ కదా! అది ఎలాగనేది మనం నేర్చుకుంటేనే వస్తది కదా! కదండీ! మార్కెట్ ప్రతి మొమెంట్ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటది. కన్‌ఫ్యూజ్ చేస్తూనే ఉంటది. ఒకసారి పైకెళ్తుంది, కిందకెళ్తుంది, సైడ్ వేవ్ అవుతుంది. అదే ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని మనం గ్రహించగలిగితే, ఆ లైన్స్ ఏసుకోగలిగితే, సపోర్ట్ లెవెల్‌లో బై తీసుకుంటాము. రెసిస్టెన్స్ లెవెల్‌లో సెల్ ఆర్డర్ తీసుకొనేసి 1:1, 1:2 అనేది బుక్ చేసుకోగలుగుతాం అక్కడ. కదండీ! స్టాక్ మార్కెట్ నేర్చుకోకుండా, బై, సెల్ నేర్చుకోకుండా, జీరో నాలెడ్జ్‌తోని ఏవో చిన్న చిన్నవి నేర్చేసుకొని, దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసేద్దామంటే కుదరదు. కదండీ! ఇప్పుడు మనకొక మామిడి చెట్టు కనబడుతుందండి అక్కడ. దానికి ఒక మామిడికాయలున్నాయి. ఇప్పుడు అక్కడున్న మామిడికాయలు మనం కోయాలంటే, అప్పుడు మనం ఏం చేస్తాము? అయితే ఎగరడమో, లేకపోతే ఒక ల్యాడర్ నిచ్చెన తెచ్చుకోవడమో, ఒక రాయి సపోర్ట్ తీసుకోనో, ఒక చైర్ సపోర్ట్ తీసుకోనో, మొత్తానికైతే పైకెక్కి ఆ మామిడికాయ అంటే ఎంత హైట్ ఉందో అంతవరకెళ్ళి, ఆ మామిడికాయను ఫైనల్‌గా మనం కోసి మనం తింటామనమాట. కదా! ఫైనల్‌గా కోయడం అనేదే మనం టార్గెట్‌గా పెట్టేసుకుంటాం. కదా! దానికోసం ఏం చేస్తాము? ఎగరడం లాంటి, లేకుంటే చైర్ అలాంటివి ఏమన్నా సపోర్ట్ తీసుకుంటాం మనం. అలాగే స్టాక్ మార్కెట్ కూడా స్ట్రాటజీ లేకుండా, సపోర్ట్ రెసిస్టెన్స్ తెలియకుండా, ట్రేడర్స్ రిపీటెడ్‌గా అంటే ఏదైతే మామూలు సపోర్ట్ తీసుకోకుండా ఎగురుతాం కదా! ఇప్పుడు అలాగే ఏ స్ట్రాటజీస్ లేకుండా ప్రాఫిట్ బుక్ చేయాలని ట్రై చేసేస్తా ఉంటారు. అదేమవుతది? మనకు అందినట్టే అనిపిస్తది. కానీ మార్కెట్ మనకు ఛాన్స్ ఇవ్వదక్కడ. జస్ట్ అలా ప్రాఫిట్ బుక్ చేసినట్టు అనిపిస్తది. వచ్చేసిన దగ్గరకి అనిపిస్తది. మళ్ళీ వెంటనే అక్కడ రిజెక్ట్ అయిపోతదక్కడ. అంటే ప్రాపర్‌గా మనకు అది ఎక్కడ అక్కడ టార్గెట్ ఇయ్యగలుగుతుందనేదే మనం నేర్చుకోలేకపోతే అంటే 1:1, 1:2 అని అనుకుంటున్నాం గదా! అది తెలియాలన్నమాట అది. ఒకవేళ లాస్ట్‌కి ఒక చైర్ సపోర్టో, ఒక రాయి సపోర్టో అంటే కింద సపోర్ట్ లాడర్ సపోర్ట్ తీసుకుంటే, మనం ఎట్లయితే ఒక మామిడికాయను కోసుకోగలుగుతామో, అలాగే ప్రాపర్ స్ట్రాటజీస్, సపోర్ట్ రెసిస్టెన్స్, ఇండికేటర్ సపోర్ట్ తీసుకుంటే, మనం స్టాక్ మార్కెట్‌లో గూడా రెగ్యులర్ ప్రాఫిట్ అయితే బుక్ చేసే అవకాశం ఉంటది. కదండీ! స్టాక్ మార్కెట్‌లో ర్యాండమ్ ట్రేడ్స్ ఇంపార్టెంట్ గాదు. నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. నేర్చుకుంటే విన్ అవుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 దగ్గర ఉందనుకోండి, పైనుంచి మార్కెట్ ఫాలో అవుతూ రూ. 80 దగ్గర బౌన్స్ అవుతుంది కదా. చాలా సార్లు రూ. 80 దగ్గర బౌన్స్ అయినట్టయితే అది సపోర్ట్ అనుకుంటాం. అలాగే మార్కెట్ రూ. 100 నుంచి 120 సైడ్ వెళ్తూ అక్కడ 120 దగ్గర రిజెక్ట్ అవుతుంటే, 100 నుంచి 120 దగ్గర రిజెక్ట్ అవుతుంటే దాన్ని రెసిస్టెన్సీ అంటాం. ఓకే, కింద బౌన్స్ అయ్యేటప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం అక్కడ బై ఎంట్రీ తీసుకున్నట్టయితే అప్ సైడ్ వెళ్తుంది, మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే రెసిస్టెన్స్ దగ్గర సెల్ ఆర్డర్ తీసుకున్నట్టయితే మనకు మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకోండి, రెసిస్టెన్స్ దగ్గర నుంచి సెల్ ఆర్డర్ తీసుకున్నట్టయితే, పుట్ తీసుకున్నట్టయితే ప్రాఫిట్ అనేది బుక్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను చార్ట్ కూడా పెడతాను.
సో మన ఛానల్ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ అవుట్.